స్నేహం విలువ తెలియని యదవలకి అందరికీ గుడ్ మార్నింగ్. స్నేహం విలువ తెలియని యదవలందరికీ గుడ్ మార్నింగ్. డబ్బు ఉంటేనే విలువిస్తారా? డబ్బు లేకపోతే విలువీరా? నీకు కొద్దిగా పలుకుబడి తెలిస్తే నువ్వేమైనా చేయొచ్చు అనుకుంటారా? మేము మంచి పొజిషన్లో ఉన్నాం కదా, ఎదుటిని ఎలాగైనా ఇబ్బంది పెట్టచ్చు అని అనుకుంటారు కొంతమంది పెద్ద మనుషులు. ఆ పెద్ద మనుషులకు తెలియదు, తిరుపతి టు శ్రీకాకుళం, శ్రీకాకుళం టు భువనేశ్వర్, ఎక్కడైనా కానీ ఒక మంచి పని చేయాలంటే ముందు ఉంటాం. తక్కువ డబ్బులతోటి, రిస్క్ ఎక్కువ, ఖర్చు తక్కువతోటి చుట్టరికాలను కలుపుకోవచ్చు. కానీ పేదవాడు చూపించే ఆప్యాయత ముందు చాలా చిన్నది. మన సంస్థ అది ప్రకాశం జిల్లాలో కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, మన అనుకున్న వాళ్ళే వెన్నుపోటుదారులు. ఏమొస్తుంది? ఈరోజు చచ్చిపోతే ఎల్లుండి దినం చేస్తారు. ఐఎమ్ సారీ, చచ్చిపోతే రేపటికి 3 అవుతుంది. అది మిత్రులారా, 4 రోజులు బతికినా కానీ వెన్నుపోటు పడవకుండా ఎదురు వ్యక్తికి సంస్కారంగా బతికితే చాలు. నేను శ్రీకాకుళంలోనే చూసాను వెన్నుపోటు రాజకీయం అంటే. దాన్ని రాజకీయం అనరు. అయిన వాళ్ళే ఎదుటి వాళ్ళ మీద కుట్రలు చేసే రాజకీయం. అయిన వాళ్ళే వెన్నుపోటు పొడిచే రాజకీయము, అదే కుటుంబ రాజకీయం. మిత్రులారా, కుటుంబ రాజకీయము చేసేవాళ్ళు కొన్ని తెగల్లో ఉన్నారు. అలాగే నరసన్నపేట మండల డిస్టిక్, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కూడా డబ్బులు తీసుకొని సొల్లు కబుర్లు చెప్పి మీడియేటర్లో ఉన్నారు. పెళ్ళిళ్ళ మ్యారేజ్ బ్యూరో పేరు చెప్పుకొని వాళ్ళ రీతి చూడాలి. కనీసం ఎదుటి వాళ్ళ పిచ్చెక్కిచ్చేలా మాట్లాడతారు కానీ ఒక్క పని చేయరు. ఆ రోజుకి పబ్బం గడుపుకుంటారు. నరసన్నపేటలో నేను ఇందాక ఒక వీడియోలో చెప్పాను, 10 మంది ఉన్నారు. 10 మందిలో 5 నరసన్నపేటకు పట్టిన దరిద్రం